హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు సాటర్డే అనమాట. సో సాటర్డే ఈవినింగ్ 5కి నేను పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను అనమాట. మా హస్బెండ్కి ఎలాగో సెకండ్ సాటర్డే సెలవే ఉంది. సో నేను, మా హస్బెండ్, మా పాప కలిసి 5కి ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యేసరికి 5 దాటేసింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా 5కి స్టార్ట్ అయింది కదా, ఇంకా చూడండి క్లైమేట్ ఎంత కూల్గా, ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసు అంత హాయిగా ఉంది, గాల్లో తేలుతున్నట్టుంది అనమాట. ఇంకా మా ఏషికకి ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట. దానికి బయటికి వెళ్ళడం, బయట తిరగడం అంటే ఇంకా ఇష్టం అనమాట. మంచి ఖుషీగా ఉంది. సో చూడండి, సో మేమైతే వెళ్తూ ఉన్నామన్నమాట. మధ్యలో ట్రైన్ వస్తుంది, సో అందుకని చెప్పేసి గేట్ వేశారనమాట, అందుకని ఆగాము. ఈ లోపల మా ఇషిక ఫ్రంట్కి వచ్చింది కదా, దానికి బ్యాగ్ అది తీసుకుని పాలది పట్టించేసాను అనమాట. సో చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. చూసారా ట్రైన్ ఎలా వెళ్ళిపోతుందో, అలా పైన ఆకాశం చూడండి ఎంత కూల్గా ఉందో, పచ్చని చెట్లు, ఇలా ట్రైన్ వెళ్తుంటే మనసుకి భలే హాయిగా ప్రశాంతంగా ఉందండి. రోజు లేచి పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. బట్ ఇలా మంత్లీ వన్స్ అయినా అలా బయటకు వెళ్తే మనసు చాలా హాయిగా ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా హాయిగా ఉంది. మెయిన్ క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి మనకి హాయిగా ఉంటుంది. ఈ రూట్ వెళ్ళే దారిలో పచ్చని పొలాలు, రోడ్లు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. సో ఇలాంటివి ఉండి కొద్ది తగ్గిపోతూ ఉంటున్నాయి సిటీ వాతావరణంలో. సో వెళ్ళే దారిలో కొంచెం క్లైమేట్ ఇవన్నీ బాగుంటే కొంచెం తీసాను అనమాట. సో ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేశారా లేదా? మా ఇష్క కొంతసేపు బ్యాక్ కూర్చుంటుంది, కొంతసేపు ఫ్రంట్ కూర్చుంటుంది. సో అలా మారుతూ, ఇంకా పాప ఉంది కదా, కొంచెం మరీ అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు. సో కొంచెం స్లోగా కొంతసేపు ఫ్రంట్ కూర్చుంది, కొంతసేపు బ్యాక్ కూర్చుంది. ఇంకో చూస్తూ ఉండండి. అదిగోండి మంచి ఖుషీగా ఉందన్నమాట. బయటికి వెళ్తుంటే దానికి మంచి హుషారు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అదిగోండి చూడండి, అబ్బో ఎలా పడుతుంది ఎక్స్ప్రెషన్స్. జుట్టు ఫ్రంట్గా వచ్చేస్తున్నాం, చేతితో పెట్టుకుంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్తున్నా ఇంత మంచి ఫీలింగ్ రాలేదు నాకు. ఈ టైంలో బైక్ మీద వెళ్ళడం అనుకుంటా, మంచి ఫీల్ అయితే ఉంది. ఎంత బాగుందంటే కూల్గా ఉంది, ప్రశాంతంగా, మనసంతా హాయిగా ఉంది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను, మా హస్బెండ్, మా ఇషిక కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సో నేను వెళ్ళి ఒక 6 months అయిపోయింది. పొంగల్కి వెళ్ళాము, పొంగల్కి మేము ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. మధ్యలో నేను, మా అత్తయ్య గారు 2 సార్లు వెళ్ళాము. బట్ మా హస్బెండ్ అయితే 6 months అయిందనమాట వెళ్ళి. సో వెళ్ళి చాలా డేస్ అయ్యింది, 6 months అయింది కదా అని చెప్పేసి మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తే వెళ్దామని ఒప్పుకున్నారనమాట. సో మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అంటే మా సత్యం మొన్న పచ్చళ్ళ కావుళ్ళు అవి తెచ్చింది కదా, సో ఆ రోజు అన్నారనమాట మా మావయ్య గారు వెళ్ళండి, వెళ్ళి ఇవి కొన్ని ఇచ్చేసారండి అనేసి. సో ఎలాగో మా మావయ్య గారు అన్నారు కదా అని చెప్పేసి ఆ వంకతో అయినా వెళ్దామని నేను ఈ వీక్ అయితే వెళ్ళామన్నమాట. సో పచ్చళ్ళు అవి అమ్మ వాళ్ళే పెట్టుకున్నారు, ఇంకా అవేమీ తీసుకెళ్ళలేదు. కొన్ని వడియాలు, తర్వాత కర్కాజం అచ్చు అని చెప్పి ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో అవి అచ్చులు, తర్వాత పనస ఉంటాయి కదా, పనసకాయ కోసారు, అవి తీసుకెళ్ళామన్నమాట. సో వడియాలు, పనసకాయలు ఇవేంటి అచ్చులు మాత్రమే తీసుకెళ్ళాను, ఇంకా మిగతావన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అమ్మ ఇంకా అవేమి పచ్చళ్ళు అవి అమ్మే మాకు పెట్టిస్తుంది. బట్ ఈసారి ఇవి వచ్చేసినాయి అని తీసుకురాలేదన్నమాట. ఇంకా మామిడి పళ్ళు అవి కూడా అమ్మే పంపిస్తా అన్నది యాక్చువల్గా. సో ఇంకా వీళ్ళు తెచ్చారని చెప్పేసి వద్దని చెప్పాను. సో ఇంకా అవేం తీసుకెళ్ళకుండా ఇంక ఈ వంక పెట్టుకుని అయితే మేము మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇదిగోండి మా ఊరైతే వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి గుడి లాస్ట్ టైం చూపించాను కదా, గ్రామదేవత పాలం తల్లి గుడి, ఇవన్నీ అనమాట. ఇదిగోండి మా ఇల్లు వచ్చేసింది. ఇదిగోండి బయట నుంచి హారన్ కొట్టగానే ఇంకా మా అమ్మగారు అయితే వచ్చేసారనమాట చీపురు పట్టుకొని. మా ఇష్కాకి టింగ్ అని చీపురుతో దిష్టి తీసేసి దాన్ని కొట్టేసి దాన్ని ఎత్తుకుని కాలు కడిగేసి మేము కూడా కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నామన్నమాట. చూడండి, చూస్తూ ఉండండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మా హస్బెండ్ ఇంక దొరికేశారండో ఈ వీడియోకి. ఇగో తీయొద్దు అని తిడుతున్నారు, అయినా సరే నేను తీస్తున్నాను అన్నమాట. ఇదిగోండి షూ అది తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్తాము.
ఇదిగోండి మా అమ్మగారు. మహేష్గా చూడండి అప్పుడే అమ్మమ్మ సంఖ్య ఎక్కేస్తుంది. ఇదిగోండి నేను పట్టుకున్నాను, అది పట్టుకుంటుంది అనమాట. సో ఫైనల్గా కాళ్ళు అవి కడుక్కొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే అమ్మ అయితే మాకు డ్రింక్ అయితే వేసి ఇచ్చేస్తుంది అనమాట. సో మొహది కడుక్కొని హాల్లో అయితే కూర్చున్నాము. సో ఇంక ఈలోపు మేము వెళ్ళేసరికి మా చెల్లి కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మా చెల్లి వచ్చిన తర్వాత ఇంకా ఇష్క చూడండి వాళ్ళ పిన్నితో ఎలా ఆడుకుంటుందో. ఇంకా అలవాటు తప్పిపోవడం అలా ఏముండదు. సో చూస్తూ ఉండండి. ఇదిగోండి అమ్మ మా కోసం గారెలేస్తుంది. వీడియమ్మా నువ్వు అలా సొలి చేస్తున్నావు అనుకున్నానండి. కాదండి రొట్టి చూసుకున్నాను. సో మా అమ్మగారు అయితే మా ఇష్కకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేయకుండా ఉత్తి ప్లెయిన్ గారెలు అయితే వేసి ఇచ్చారనమాట. అది కారం తింది కాబట్టి. సో మాకు ఆనియన్స్ అవి వేసి గారెలు అయితే వేస్తున్నారనమాట. మా ఇష్కకి గారెలు అంటే చాలా ఇష్టం, తింటుంది. బట్ 4 అయితే వేశారు, అదేం తినలేదు. ఒకటి ప్లస్ ఇంకొక హాఫ్ తిన్నది, తర్వాత పాడేసింది. ఇంకో 2 అయితే నేను మా హస్బెండ్ సరికి ఒకటి తినేసాము. చూస్తూ ఉండండి. సో తినడంలో కూడా సగం తింటుంది, సగం పడేస్తుంది, అలా అలా ఏదో చేస్తుంది. ఫైనల్గా ఏదో ఒకటి తింటుంది కదా అని చెప్పేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచేసామన్నమాట. సో కొత్త ప్లేస్కి వెళ్ళింది కదా, సో కొంచెం కొత్తగా ఆడుకుంటూ ఉందన్నమాట. సో గారెలు చూడండి బాగా వేశారు కదా, బాగున్నాయి. నాకు చూసి తినాలనిపించింది, అందుకే నేను తినేసాను. అండ్ మా ఇష్కకి మా అమ్మగారు వచ్చి అడుగుతున్నారు, రైస్ అన్నం పెడతాం కదా దానికి చారేసి పెడతాము, పెరిగేసి పెడతామంటే పెరిగేసి పెడదామని చెప్పేసి అన్నాను. ఆయన ఇంకా అన్నం కూడా తినదు, గారెలు తిన్నది కాబట్టి చూడాలి. సో ఇంకా మేమందరం ఓకే మంచం మీద అయితే కూర్చొని సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ మా ఇష్కతో టైం స్పెండ్ చేస్తూ ఉంటున్నాం అనమాట. సో ఇంకా మా ఇష్క ఒక గారిని పట్టుకొని 1 గంట సేపు 2 గంటల సేపు తింటూ ఉంటుంది. సూపర్ అని దాంతో ఆ పిన్నితో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టైం కూడా గడిచిపోతూ ఉంటుంది. బట్ మేము ఎప్పుడో కానీ వెళ్ళము కాబట్టి ఇంకా మా అమ్మగారు వాళ్ళకి కూడా మేము వెళ్తే మంచి సరదాగా ఉంటుంది అనమాట. ఇదిగోండి మా హస్బెండ్ చూడండి వీడియో తీయొద్దని ఎలా చేస్తున్నారు. ఇంకా మా అమ్మగారు అయితే గారెలు అయితే తెచ్చేసి మాకు ఆ మంచం దగ్గరికి అందించేశారు. సో నాకు మా హస్బెండ్కి మా చెల్లికి ఇంకా ముగ్గురు మేము ఇక్కడే కూర్చొని శుభ్రంగా తినేసాము. మా ఇష్క పక్క నుంచి ఆడుకుంటుంది. సో మేము తిన్నాక దానికి పెరుగన్న ఒక 2 ముద్దలు తినిపించాలి. సో ఈ లోపల ఇదిగోండి చూస్తూ ఉండండి. గారెలు అయితే చాలా బాగున్నాయి, చాలా మెత్తగా చాలా బాగున్నాయి గారెలు. మధ్యలో మా అమ్మగారు వచ్చి ఎలా ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. సూపర్ అని చెప్పాము. సో గారెలు చూస్తారా, సో గారెలు పల్లీ చట్నీ వేసుకుని శుభ్రంగా తినేసాము. సో టిఫిన్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు కాఫీ పెట్టి అయితే ఇచ్చేసారనమాట. సో ఇంకా హాల్లో టీవీ చూస్తూ మేమైతే కాఫీ తాగుతున్నాము. ఈ లోపల సో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం అనమాట. మా అమ్మగారు ఈ లోపల రేపు ఏం స్పెషల్ చేసుకుందాం అనేసి అంటే నాకు పీతల కర్రీ తిని చాలా రోజులైందని చెప్పేసి అంటే మా అమ్మగారు డబ్బులు ఇచ్చి పీతలు అయితే తెచ్చుకోండి ఉంటే చూడండి అంటే ఇప్పుడు ఉండవని చెప్పారు మా అమ్మగారు. ఉదయాన్నే వస్తే 6ంటికి లేచి వెళ్దాం అన్నారు. బట్ మా చెల్లి వెళ్దాము ఉంటాయని చెప్పి ఊరికి అలా తిరిగినట్టు ఉంటుంది కదా. సో అందుకని చెప్పి బయట మార్కెట్ వరకు వెళ్ళి చూసేసి అయితే వచ్చేసాము. పీతలు అయితే ఏం లేవు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసరికి మా ఇష్కకి మా అమ్మగారు కొంచెం పెరుగన్నం తినిపించేసి స్నానం చేయించేశారనమాట. ఇదిగోండి మేము వచ్చేసరికి ఆడుకుంటుంది మా అమ్మతో ప్లస్ మా అమ్మమ్మతో. మా ఇంట్లో మా అమ్మమ్మ గారు మా చెల్లి ముగ్గురు ఉంటారనమాట. సో మా అమ్మతో కలిసి ఆడుకుంటుంది. సో ఇంకా చూస్తూ ఉండండి. సో పీతలు అయితే లేవన్నమాట. సో మార్నింగ్ సో ఎలా ఉంటుంది చూడాలి. ఇంకా బయట అయితే ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ పెట్టుకుని బయట ఈ మంచం ఉంటుంది కదా, నవార్ మంచం వేసుకొని అబ్బా ఎంత హాయిగా ఉందంటే చల్లగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఇంకా వాళ్ళ పిన్నితో అయితే ఆడుకుంటుంది అనమాట. సో చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా
అలాగే మేము కూడా అక్కడే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకొని అలా మాట్లాడుకుని కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు ఇంకా పడుకోవడానికి వెళ్ళామన్నమాట. సో అక్కడికే మళ్ళీ డ్రింక్లు అవి తెచ్చుకుని తాగడం, మళ్ళీ స్నాక్స్ అవి తెచ్చి తినడం అలా చాలా చేసేసాము. బట్ అన్నీ అయితే వీడియో నేను తీయలేదు. సో ఫైనల్గా ఇలా అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట. ఇదిగోండి పడుకునే ముందు మళ్ళీ అరటిపళ్ళు తింటున్నారు వీళ్ళిద్దరూ, యష్క వాళ్ళ డాడీ, యష్క ప్లస్ వాళ్ళ డాడీ. సో మేము ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. కబుర్లు అవి చెప్పుకొని ఇంకా చాలాసేపు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము అందరం కూడా పడుకుండిపోయామన్నమాట. సో సాటర్డే ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా సండే మార్నింగే ఇదిగోండి మా యష్క అయితే మార్నింగ్ లేచిపోయింది. 7:30 అయింది. యాక్చువల్గా కొంచెం లేట్గా లెగుద్దాము సండే కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆ రోజే మనకి నిద్ర పట్టదు, త్వరగా లేచిపోవాలి అన్నట్టు మా యష్క లేపేసింది. ఇంకా నాకు కూడా మెలకు వచ్చేసింది అనమాట. సో మేమైతే లేచిపోయి కొంచెం అలా ఆడుకుంటున్నాము. యష్క కొన్ని కబుర్లు చెప్తుంది. డాడా, మమ్మ, తాత అని భలే క్యూట్గా కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా అదిగోండి మా అమ్మగారు వస్తే బయట తీసుకెళ్తానంటే చూడండి ఎలా వెళ్ళిపోయిందో, వెంటనే వెళ్ళిపోయి బాయ్ చెప్తుంది అనమాట. సో ఇంకా మా యష్క నిన్న సాటర్డే వచ్చాము కదా, తలస్నానం చేయించి తీసుకొచ్చాను. దాని జుట్టంతా ఇంకా మొత్తం చిక్కు పెట్టిపోయింది. ఈ లోపల మా చెల్లి లేచిపోయి అప్పుడే బ్రష్ చేసేసుకుంటుంది అనమాట. తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఈరోజు. సో మధ్యాహ్నం ఈవినింగ్ త్వరగా పర్మిషన్ అడిగి వచ్చేస్తాను, మధ్యలో లంచ్ టైంలో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఇదిగోండి మా చెట్టుకి ఫ్లవర్స్ అయితే పోస్తున్నాయి. ఇదిగోండి మా యష్క చూడండి ఆడేసుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ ఇదిగోండి అటు ఇటు తిరుగుతున్నారు, వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నారు. తమలపాకు చెట్టు రీసెంట్గానే వేశారు, అది కూడా ఇలా వచ్చిందనమాట. ఇంకా మా యష్కకి ఇంకా మార్నింగ్ నేను లేచిన తర్వాత మా అమ్మ టీ అయితే పెట్టి ఇచ్చారనమాట. సో లేవగానే టీ తాగేసాను. టీ తాగేసిన తర్వాత ఇంకా మా యష్క పని అయితే చూస్తున్నాను అనమాట. సో దానికి ఉదయాన్నే దాని పని అయిపోతే తర్వాత నేను నెమ్మదిగా చేసుకోవచ్చాను. ఇంకా పని ఏమి ఉండదు ఇక్కడ. సో అందుకని ఇంకా దాని పనే కదా లేచిన తర్వాత ఇంకో ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం షుగర్ వేసి ఇడ్లీ తినిపిస్తున్నాను. ఈ లోపల మా హస్బెండ్ అలా బయట చూస్తూ, బయట అక్కడ మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, చికెన్ మటన్ అవి చూస్తున్నారు. ఈ లోపల నేను మా యష్క ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఈ గ్యాప్లో తినేస్తే తర్వాత చూడాలి. ఇదిగోండి ఆడుకుంటుంది అనమాట. ఇంకా సో మా హస్బెండ్ కూడా బ్రష్ చేసేసారు. బ్రష్ చేసేసి అదిగోండి మా అమ్మగారు ఆయకుడం వేసి ఇచ్చారు. తనకి ఇడ్లీ ఇలా ఆయకుడమే ఇష్టము, బయట పూరీలు ఇలాంటివి అంత ఇష్టపడరు అనమాట. సో అందుకని చెప్పేసి ఆయకుడం అయితే వేస్తారు. ఇంకా నాకు మైసూర్ బజ్జీ అంటే ఇష్టం. నా కోసం మైసూర్ బజ్జీ తెచ్చారు, కొంచెం ఆయకుడం, తర్వాత గారె ఒకటి వేసుకుని సో అన్ని టిఫిన్స్ 3 రకాల టిఫిన్స్ కవర్ చేస్తూ సో మేమైతే టిఫిన్ అయితే చేసేసామన్నమాట. సో ఇంకా టిఫిన్ చేసి కొన్ని పువ్వులు ఉన్నాయి, ఎవరో అడిగారు అనమాట ఇమ్మని చెప్పేసి పువ్వులు కొన్ని కోసి ఇమ్మంటే మా అమ్మగారు కోసి ఇచ్చేసాను. సో భలే బాగుంది కదా అలా చెట్టు పూలు అది కోసి ఇవ్వడం, భలే థ్రిల్గా ఉంటుంది. ఈ లోపల ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది అనమాట. ఐస్ క్రీమ్ వస్తే మా అమ్మమ్మ గారు ఇవ్వండి, మా అమ్మమ్మ గారు ఈమె. సో మా యష్కకి ఐస్ క్రీమ్ అయితే కొని ఇచ్చేసారు. నేను ఇడ్లీ పెట్టేసి దీనికి 2 జల్లు ఆయిల్ పెట్టి 2 జల్లు గట్టిగా వేసేసాను అనమాట. ఇప్పుడు అది కొంచెం ఫ్రెష్గా ఉంది. ఈ లోపల దానికి స్నానం చేయించేస్తాను. ఇదిగోండి మా అమ్మగారు అయితే 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నారు వండుదామని చెప్పేసి. సో ఆ మటన్ వండి ఫ్రాన్స్ ఏమైనా వస్తే బిర్యానీ తీసుకుని చేపల పులుసు పెడదామని అనుకున్నారు. బట్ అవి ఏమి క్యాన్సిల్ చేసేసి ఇంకా మా యష్కకి స్నానం చేయించేసి పువ్వు అది పెట్టేసి మేము బయటికి వెళ్తున్నాం అనమాట. సో మా చెల్లి మాకు ఈరోజు పార్టీ ఇస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము ఇంకా ఇంట్లో ఫుడ్ ఏం తినకుండా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో మా యష్కని ఇంటి దగ్గర వదిలేద్దాం అనుకున్నాము, బట్ అదేం తిందు, సరిగ్గా తినవద్దని చెప్పేసి. కానీ దానికి కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా ఇంట్లో ఎందుకు అని చెప్పేసి ఇదిగోండి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత స్నానం అది చేయించాం కదా. ఇదిగోండి మా యష్క కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో అదిగోండి, సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఏ రెస్టారెంట్కి వెళ్తాము ఏంటి అనేది అంతా కూడా చూస్తూ ఉండండి. మా యష్క చూడండి తెగ కంగారు పడిపోతుంది బండి ఎక్కడానికి. మా అమ్మగారు వెనకాల జిప్పు పెడుతున్నారనమాట, అది పెట్టే వరకు కూడా ఆగట్లేదు దాని కంగారు. మా హస్బెండ్ అయితే వెళ్ళే ఫోటో వస్తుందన్నమాట, వీడియో అవి తీసుకుని రా పిల్లని ఎత్తుకొని చెప్పేసి అంటున్నారు. సో చూస్తూ ఉండండి.
వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇదిగోండి మా ఇష్క చూసారా. సో ఫైనల్గా మేమైతే వెళ్తున్నాం అనమాట. సో కాకినాడ వెళ్తున్నాము. సో ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఇదిగోండి కాకినాడ దక్షిణ హవేలీకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మా చెల్లి కూడా లంచ్కి వస్తుంది, ఆఫీస్ నుంచి లంచ్ టైంలో వస్తుంది అనమాట లంచ్ చేయడానికి. ఈ లోపల మేము వెళ్ళి ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ అంత లేదు, అక్కడ చాలా రష్గా ఉంది, అసలు ఖాళీయే లేదు, వెయిటింగ్లో చాలాసేపు ఉండిపోయాము. ఈ లోపల బైక్ పార్కింగ్ చేసుకోవడానికి మా హస్బెండ్ వెళ్ళారనమాట. సో మా ఇష్కకి పాపం మార్నింగ్ టిఫిన్ తిన్నాక ఒక న్యాప్ వేయడం అలవాటు దానికి. సో ఈరోజైతే ఫుల్ ఆడుకుంది, అస్సలు పడుకోలేదు, పాపం నిద్ర వచ్చేస్తుంది. మధ్యలో బైక్ మీద గాలికి చల్లగా పడుకుండిపోయింది, మళ్ళీ లేపేశాను అనమాట. ఇదిగోండి దక్షిణ హవేలీ రెస్టారెంట్. ఈరోజు సండే ఒకటేమో ఫుల్ మొత్తం సిట్టింగ్స్ అన్నీ కూడా నిండిపోయాయి. ఇదంతా వెయిటింగ్ అనమాట వీళ్ళంతా. సో ఇంకా అక్కడే మేము కూర్చున్నాము. మా చెల్లికి ఇంకా కరెక్ట్గా మేము వెళ్తున్నాము అనేసరికి ఫోన్ చేస్తే తను వచ్చిందనమాట. అంటే తనకి ఎందుకు వెయిటింగ్ చేయడం. సో ఇంకా మా చెల్లి కూడా అయితే వచ్చి జాయిన్ అయిపోయిందనమాట. సో మా ఇష్క చూడండి కూర్చోమని చెప్తుంది. ఇంకా ఇష్క చూడండి ఏదో ఆర్డర్ చేసినట్టు అది కూడా ఆర్డర్ బుక్ తీసేసుకుని ఏదేదో చూసేస్తుంది. సో వాళ్ళిద్దరూ చూస్తున్నారనమాట. సో నాకు ఏదైనా పర్వాలేదు, మీరే ఏదో ఒకటి ఆర్డర్ చేయండి అని చెప్పేసి అనేసి ఇస్తే వాళ్ళిద్దరూ చూస్తున్నారు. ఈ లోపల నేను వీడియో కవర్ చేసుకుందామని నా వీడియోలో నేనున్నాను. మా ఇష్క మాత్రం ఆర్డర్ బుక్ తీసుకుని ఏదో MBBS చదివేసినట్టు అది దాని పనిలో అది ఉంది. వాళ్ళిద్దరు ఏంటంటే ఏ ఫుడ్ తిందాము ఏం చేద్దాము అని వాళ్ళిద్దరు ఇంటెన్షన్. సో ఫైనల్గా మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట. ఫస్ట్ మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే చికెన్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేశారు 3. సో అదైతే చికెన్ కార్న్ సూప్ అయితే వచ్చేసింది. 3 ఆర్డర్ చేసాము. ఇదిగోండి. సో చూడడానికి ఎలా ఉంది, మరి తింటే ఎలా ఉంటుందో చూడాలన్నమాట. నాకు ఈ సూప్లు అయితే అసలు ఎక్కువ ఏదో వెజ్లోనే ఏదో ఒకటి ఇష్టము, బట్ నాకైతే సూప్ నచ్చలేదు. సో అలానే వదిలేసాను. వాళ్ళిద్దరైతే ఏదో ఇంకా కొనుక్కున్నాం కదా తినాలన్నట్టు తప్పనిసరిగా తాగారనమాట. ఈ లోపల లూజ్ ఫ్రాన్స్ ఒకటి ఆర్డర్ చేశారు. తర్వాత స్టార్టర్స్లో లూజ్ ఫ్రాన్స్ అండ్ పెప్పర్ చికెన్ అని చెప్పేసి అదొకటి బాగుంది, నాకు బాగా నచ్చింది. సో అదొకటి ఆర్డర్ చేసుకున్నాము. స్టార్టర్స్ 2 ఆర్డర్ చేశారు. ఇదిగోండి నా సూప్ అయితే నేను ఇంకా తాగలేక పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి మా ఇష్క కూడా ఒక ప్లేట్లో దానికి పెప్పర్ చికెన్ వేసేస్తే దానికి చాలా బాగా నచ్చినట్టుంది. చూడండి దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందో. ఇదిగోండి సూపర్ అంటుంది. ఇంకోండి ఎంత క్యూట్గా ఇస్తుందంటే అబ్బా భలే తీసుకొచ్చానురా, అనవసరంగా ఇంటి దగ్గర వదిలేదు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చూడండి ఎంత క్యూట్గా తింటుంది. ప్లస్ అలాగే ఎక్స్ప్రెషన్స్ కానీ చేతి వేళ్ళు కానీ అసలు ఎంత బాగా అంటే ఇప్పటికి వచ్చి అది రెస్టారెంట్కి అయితే ఎప్పుడు తీసుకురాలేదు మేము, ఇదే ఫస్ట్ టైము. బట్ ఫస్ట్ టైమే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పిల్లలు సంతోషంగా ఉంటేనే పేరెంట్స్ సంతోషంగా ఉంటారంటే ఏదో అనుకునేదాన్ని, కానీ నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదిగో చూడండి దాని ఎక్స్ప్రెషన్స్ తినడం నాకైతే మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అబ్బా భలే తీసుకొచ్చాను రా బాబా అని చెప్పేసి. సో ఫుల్ హ్యాపీ అనమాట. సో సాటిస్ఫై అయ్యాను. రెస్టారెంట్కి వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేసామనే ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి ఆ పెప్పర్ చికెన్ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకేం తినలేదు, ఆ చికెన్ ఒకటే తిన్నది. అలాగా తిన్నంతసేపు సూపర్ అనుకుంటూనే తిన్నది. అసలు దిష్టి పెట్టకండి పాపకి, అసలు ఏం తిందు, బట్ చికెన్ అంటే ఇష్టం అనమాట దానికి, జస్ట్ ఫర్ జోక్. అండ్ ఇంకోటి ఇది లూజ్ ఫ్రాన్స్ మళ్ళీ ఎక్కలేదు మేడం గారికి, అవి తినట్లేదు, ఓన్లీ అదొకటే తిన్నది. బట్ లూజ్ ఫ్రాన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో స్టార్టర్స్లో 2 ఫుల్ కప్స్ ఇచ్చారు కదా, అవి తినేసరికి మాకు కడుపు నిండిపోయింది. ఇంకా తర్వాత ఏం ఆర్డర్ చేస్తున్నారు, ఇంక ఇది ఇందులోనే ఉండిపోయాము. ఇంకా తింటున్నాం, ఇంకా అవ్వలేదు కదా. ఈ లోపల చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశారు ఫుల్. బట్ దీంతోనే కడుపు నిండిపోయినట్టు అనిపించింది నాకైతే. వాటర్ ఎక్కువ తాగేస్తున్నాము కొంచెం, అందువల్ల అంత తినాలని అయితే ఏం లేదు. నాకు మా ఇష్కాన్ని చూసే కడుపు నిండిపోయింది.
ఇదిగోండి ఎంత క్యూట్గా సూపర్ అనేసరికి ఇంకా కడుపు అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఇదిగోండి పాపం వేడిగా ఉన్నట్టుంది పెట్టగానే, అది కూడా కవర్ చేసి ఏదోలా మేనేజ్ చేసేసింది ఫైనల్గా. సో చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇది లూజ్ ప్రాన్స్, ఇది కూడా బాగానే ఉంది. తర్వాత అగో అది సర్వ్ చేస్తున్నారనమాట లూజ్ ప్రాన్స్. ఈ లోపల మా హస్బెండ్ అడుగుతున్నారు ఏంటి స్పెషల్స్. ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్ వాళ్ళని ఏదైనా స్పెషల్ అని చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పింది అస్సలు ఆర్డర్ చేసుకోకూడదండి, ఎందుకంటే అది అస్సలు బాగోదు. నేను చాలాసార్లు అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కూడా అది కరెక్ట్ అనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇదిగోండి ఫ్రై బిట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు కదా మా ఇష్కాకి. ఇదిగోండి నాకు ఇచ్చిన ప్లేట్ దానికి అనుకుని జస్ట్ ఎదురుగా కూర్చొని లాక్కుంటుంది అనమాట. సో అదిగోండి దాని ఎదురుగా పెట్టుకుంటుంది ప్లేటు. సో వంపేస్తుంది మొత్తం, అదంతా చేసేస్తుంది అని చెప్పేసి అది కొంచెం కూల్ అయ్యే వరకు ఉంచి దానికి ఒక చిన్న ప్లేట్లో కొద్ది బిర్యానీ వేసి ఇచ్చాను అనమాట. సో ఫైనల్గా కడుపు అయితే ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా బిర్యానీ తిందామని చెప్పేసి బిర్యానీ తిన్నాం. తర్వాత ఇంకేమైనా ఆర్డర్ చేసుకుంటారో తిందామా, బటర్ నాన్ అవి తిందామని అన్నది. బట్ ఇంకా నాకైతే వద్దు, మీరు తింటే తినండి అని అన్నాను అనమాట. సో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకేమైనా ఆర్డర్ చేద్దామా, ఇంటికి తీసుకెళ్దామన్నా మా అమ్మగారు కూడా వద్దని అన్నారనమాట. సో ఇదిగోండి నా ప్లేట్ దాని ఎదురుగా పెట్టుకుని ఒక్కొక్క మెతుకు అలా తింటుందన్నమాట. అదిగోండి చూడండి ఎంత హ్యాపీగా నవ్వేసుకుంటుంది ఇక. సో చూస్తూ ఉండండి. సూపర్. సో బిర్యానీ ఉన్న తర్వాత డ్రింక్ లేకపోతే ఎలాగా, తర్వాత డ్రింక్ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా మహేష్కి డ్రింక్ అంటే ఇంకా పిచ్చి అనమాట. డ్రింక్ తాగుతాను అని చెప్పేసి ఇంకా డ్రింక్ తాగుతూ కూర్చుంది. ఇదిగోండి దానికి చిన్న ప్లేట్లు వేసాను అనమాట, పెద్ద ప్లేట్ నేను తీసుకుని. సో చిన్న ప్లేట్లు వేస్తే అది ఒక్కొక్క మెతుకు అలా తింటుంది సరదాగా. దానికి ఎప్పుడు రాలేదు కదా, కొంచెం కొత్తగా బాగుంది. సో అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాం థమ్స్అప్. సో బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగుతున్నామని చెప్పేసి అది కూడా థమ్స్అప్ తాగుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. బిర్యానీ తినే చాలు, ఇంకా మొత్తం డ్రింక్ సో ఫైనల్గా మా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. ఇంకేం తినలేమని చెప్పేసి ఇంకేం ఆర్డర్ చేయలేదు. మా చెల్లి ఇంకేమైనా తింటారో ఆర్డర్ చేయమంది. సో ఇంకొద్దని చెప్పేసాం. ఫైనల్గా ఫింగర్ బౌల్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇంకా తర్వాత బిల్ పే చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో టోటల్ బిల్ ఎంత అయ్యి ఉంటుంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయని చెప్తాను. ఇదిగోండి డ్రింక్ తాగుతున్నా, మా ఇష్క నేను ఆడుకుంటుంది అనమాట. సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సండేని. మీరేం తింటున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తారో చూస్తూ ఉండండి. ఇదిగోండి మా చెల్లి అయితే అది వీడియో తీయి జస్ట్ ఎవరు అది రీల్స్ షేర్ చేసుకుంటారని చెప్పేసి, అంటే ఎవరు చూడలేనట్టు ఏ దొంగ దొంగ అని చెప్పి ఆ వీడియో పెట్టుకుంటుందంట ఆ థీమ్ అంతే. సో మా చెల్లి చేస్తుందని ఈవిడ చేసేస్తుంది మేడం గారు. సో ఫైనల్గా మేమైతే భోజనం చేసేసాము, కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట. సో బిల్ ఎంత అయిందంటే మా ముగ్గురికి 1400 అయిందనమాట. సో ఇంకా తినేసాము.
బయట అయితే ఒక ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. మా చెల్లి అయితే అలా ఆఫీస్కి వెళ్ళిపోయింది, మేము ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మా ఇష్క అయితే ఒక న్యాప్ వేస్తారు. ఇంకా సాయంత్రం లేచిన తర్వాత ఇదిగోండి మా అమ్మగారు చల్లగుప్పలు చేశారనమాట. చల్లగుప్పలు చేసి టీ పెట్టించారు మాకు. టీ అయితే తాగేసాము. ఈ లోపల మా చెల్లి కూడా వచ్చేసింది అనమాట. పర్మిషన్ తీసుకుని 5 o'clock వచ్చేసింది. సో మేమందరం కూడా స్నాక్స్ తినేసి టీ తాగేసి ఇంకా ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే బీచ్కి వెళ్దామని చెప్పేసి మా ఇష్క ఇంకా బీచ్లో మేమైతే అసలు ఆపలేము. అందుకని చెప్పేసి మా అమ్మగారికి మా ఇష్కని అప్పు చెప్పేసి మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూస్తూ ఉండండి. హలో. సో బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బీచ్లో ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఎండ ఎక్కువే ఉంటుంది మా అమ్మగారి ఇంట్లో. బట్ ఈరోజు చాలా కూల్గానే ఉంది, కొంచెం బాగానే ఉందన్నమాట. సో వీళ్ళు పడుకుని పోయారు, లేకపోతే ఇంకా ముందు వెళ్ళే వాళ్ళము. ఇంకా అలా పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇదిగోండి ఫైనల్గా బీచ్కి వెళ్ళే దారిలో అనమాట. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో, ఇంకా చాలా హాయిగా ఉందన్నమాట. మేము 5:15 అలా స్టార్ట్ అయ్యాము. బీచ్కి వెళ్ళేసరికి 6 o'clock అలా అయిపోయిందనమాట. సో ఒక 1 hour అయితే ఆడుకున్నాము. మళ్ళీ 7కి రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి వెళ్ళే దారిలో చూడండి ఫాస్ట్గానే వెళ్తున్నాము. క్లైమేట్, చెట్లు అవి ఇవి అబ్బా ఎంత హాయిగా ఉందో, ఫ్రెష్గా మైండ్ అంతా ఫ్రెష్గా ఉంది. మా అమ్మగారు అయితే ఇంకా ఇలా వెళ్ళాం, బీచ్లో అడుగు పెట్టామో లేదో వెంటనే త్వరగా వచ్చేసండి లోపలికి అది వెళ్ళొద్దని చెప్పేసి అప్పుడే కాల్ కూడా చేశారు మాకు. ఇంకా చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇది బీచ్ రోడ్లే. ఆల్రెడీ చాలామంది వెళ్ళి వచ్చేస్తున్నారు, బట్ మేము వెళ్తున్నాం ఈ టైంలో. ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుందండి బీచ్కి. ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ బద్ధకం, లేవలేము. యాక్చువల్గా 6 o'clockకి మార్నింగే లేచి వెళ్ళిపోదాము అనేసి అన్నది మా చెల్లి. బట్ మేము ఏం లేగలేదు, మేము వెళ్ళలేదన్నమాట. సో మార్నింగ్ 6కి కాకుండా ఈవినింగ్ 6కి వెళ్ళాము. చూడండి ఎంత సండే కదా, ఇంకా ఫుల్ జనం ఉన్నారనమాట. ఎంత జనం అంటే ఇంకా సండే చాలామంది ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసేసరికి మాకు కూడా ఇంకొద్దిసేపు ఎక్కువసేపు ఉండాలనిపించింది. బట్ 7కి ఇంకా అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, క్లోజ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము కూడా చాలాసేపు ఆడుకున్నాము, ఇంకా వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాము అనమాట. బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఫుల్గా తడిచిపోయి గొంతు నొప్పి, దగ్గు, జలుబు అన్నీ అయితే వచ్చేసాయి ఆఫ్టర్ 2 days తర్వాత. సో అందుకే ఈ వ్లాగ్ కూడా ఇంత లేట్గా పెడుతున్నాను. ఇది సండే వ్లాగ్, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో గొంతు కూడా చేంజ్ అయింది కదా, అందుకే అనమాట. దగ్గు, గొంతు నొప్పి బాగా వస్తుంది. సో ఇంకా తగ్గలేదు, ఇప్పుడిప్పుడే కొంచెం వచ్చి తగ్గుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే జోక్స్ వేస్తున్నారనమాట వీడియోల కోసం అదిని. అలాగే ఇంకా నిమిషాలు అయితే తాగాలనిపించి ఇంకా తాగేసామన్నమాట. చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ మేము బీచ్కి వెళ్తున్నాము, చూస్తూ ఉండండి ఎలా ఎంజాయ్ చేస్తాము. బీచ్కి వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. ఎలా చూడు, ఎలా చూడు. ఇదిగోండి బీచ్కి వెళ్తున్నాం, చూస్తూ ఉండండి. సో మేము బీచ్కి వెళ్తున్నాం, చూస్తూ వాటర్లో శుభ్రం తడపాలి కదా. కాకినాడ బీచ్ చూసేయండి. బాబా
వచ్చేసాం బీచ్కి. అగ్గి బాబా దాన్ని అస్సలు కాయలేం. అమ్మ రెచ్చగొడేసి వదిలేస్తుంటాను. చాలా ఉన్నాయి ఇక్కడ. యాహూ బీచ్ ఎంతండి? యాహూ బీచ్ కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా మామూలుగా లేదన్నమాట. అచ్చో 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 గూడు కట్టిన నీ పేరు రాసి పెట్టిన రాని కెరట తెలుసా. ఈ ఫోన్ తెచ్చి తడిచిపోతాను, ఎంజాయ్ చేయకుండా లేకుండా పోతుంది. చూడండి, ఇక నీళ్ళు జిమ్మేస్తున్నారు మా మీద. సెల తడిచిపోతుంది అన్నా సరే చెల్లి. చూసారు కదా ఎంతసేపు ఆడుకున్నామో. చాలా అంటే చాలా చీకటి అయిపోయింది. చూడండి చీకటి అయితే అయిపోయింది. సో జనాలు అది వెళ్ళిపోవడానికి అయినా సరే ఎవరు కదలట్లేదు. ఇదిగోండి మూన్ కూడా వచ్చేసింది. ఇదిగోండి మూను. సో చూసారు కదండి బీచ్లో ఎలా అయితే ఫుల్గా ఆడుకున్నామో. ఫుల్గా తడిచిపోయాము. ఇంక లాస్ట్లో వీడియో పక్కన పెట్టేసి ఫోన్లన్నీ ఒక చోట పెట్టి మేమైతే ఫుల్గా మునిగేసి శుభ్రంగా ఆడుకున్నాము అనమాట. తనివి తీరా ఆడేసుకొని ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు ఫుల్గా ఆడుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మహేషిక ఏం చేస్తుందో ఇంటి దగ్గర
చూడాలి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం తడిచిపోయాం కాబట్టి ఫుల్గా తల స్నానాలు అవి చేయాలి. ఇంక ఇగోండి రోడ్డు మీద నుంచి అన్నీ చూస్తున్నాము. ఏ షాప్లోకైనా వెళ్దామన్నా మా అవతారాలు అయితే బాగాలేదనమాట. ఫుల్గా తడిచిపోయాం కదా, ఇసుక ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ బీచ్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి ఫ్రెష్గా స్నానం చేసేసి అయితే ఇదిగోండి మా ఇష్క పాపం అలా జాలీగా చూస్తుంది వెళ్ళేసరికి. ఇంకా మేమందరం తల స్నానాలు చేసేసి ఇంకా ఫుడ్ తినడానికి రెడీ అయిపోయాము. మామిడికాయ కోస్తుంది మా చెల్లి. అలాగే మా అమ్మగారు వేడివేడిగా ఇంటికి వెళ్ళగానే ముందు టీ పెట్టిచ్చేసారు. ఇంకా ఇక్కడ ఉంటే అమ్మ అస్తమానం టీలు ఇస్తుంది. లేవగానే టీ, టిఫిన్ చేయగానే టీ, మళ్ళీ సాయంత్రం టీ, మళ్ళీ బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత టీ తాగాము. అండ్ ఇంకా నైట్ భోజనం అనమాట. మటన్ కర్రీ వండారు కదా, చారు పెట్టేశారు. మటన్ కర్రీ, వేడివేడి అన్నం, చారు వేసుకొని మామిడికాయ నంచుకొని సో ఇంకా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా తినేసిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. మా ఇష్కాకి అయితే మా అమ్మగారు తినిపించేశారు. తర్వాత నేను స్నానం చేయించాను అనమాట. సో చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే మిస్ కాకుండా. ఇదిగోండి మా ఇష్క మళ్ళీ మామిడికాయ తింటుంది. సో మామిడికాయ అంటే కూడా మా ఇష్కకి చాలా ఇష్టం. సో మామిడికాయ నంచుకొని అన్నం అయితే ఫైనల్గా తినేసాం అనమాట. మటన్ కర్రీ కూడా చాలా బాగా వండారు, బాగుంది, నాకైతే నచ్చింది. కొంచెం నిమ్మకాయ పిండుకొని వేడివేడి అన్నంలో మటన్ కూర వేసుకుని తింటే అద్దిరిపోయింది అనమాట. సో ఇంకా భోజనం చేసిన తర్వాత ఆల్రెడీ స్నానాలు కూడా చేస్తాం కాబట్టి ఇంకా అలా స్లోగా భోజనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. తర్వాత చూస్తూ ఉండండి. సో భోజనాలు చేసిన తర్వాత బయట ఫ్యాన్ పెట్టుకుని అలా చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా పడుకుని పోయామన్నమాట. ఇంకా దాని తర్వాత తెల్లారు మార్నింగ్ 6కి లేచిపోయి ఇంకా రెడీ అయిపోయి ఇంకా బ్యాక్ టు రాజమండ్రి అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంక మేమైతే 6కే లేచిపోయి నేను స్నానం చేసేసి రెడీ అయిపోయాను. మా ఇష్కి అయితే స్నానం చేయలేదు, ఇంకా దానికి ఫ్రాక్ వేసేసి నిద్రలోనే లేపేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మళ్ళీ రాజమండ్రికి. ఇంకా సాటర్డే సండే అయితే అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి. ఇంకా మార్నింగ్ 6 o'clockకి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూసారు కదా, ఈ వ్లాగ్ మొత్తం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మా ఇష్క అయితే జర్నీలో ఫుల్గా పడుకుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. సో ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చేసాము. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.